న్యూ రెసిడెన్షియల్ హబ్ ఆన్ ముంబై హైవే. ఏ లొకేషన్ ఇది ఎగ్జాక్ట్గా? ఎక్కడ ఈ పాసిబిలిటీ ఉంది? ఎందుకు ఈ పాసిబిలిటీ ఉంది? మరి ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే ఎస్పెషల్లీ ప్లాట్స్ కనుక మనం కొనుక్కుంటే ఎలాంటి గ్రోత్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? దిస్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఇన్ దిస్ వీడియో. Hi dear all viewers, welcome to Risk Free Real Estate. This is Vijay Bhaskar Reddy from Hyderabad. Let me first of all thank everybody for the kind of support and sharing my videos and also kind of input what you have been giving to me. అయితే ఈ కొత్త రెసిడెన్షియల్ ఏరియా అన్నది పెద్ద మొత్తంలో హబ్ ఎందుకు వస్తుంది, ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ డిస్కసింగ్ అన్నది చూస్తే, నా ప్రీవియస్ వీడియో ఐ హ్యావ్ కవర్డ్ అబౌట్ నిమ్స్ రిలేటెడ్ డెవలప్మెంట్. ఎలాంటి సంస్థ చేసిన కంప్లీట్ స్టడీ ఏదైతే ఉందో దాన్ని నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా అప్డేట్ చేయడం జరిగింది. దాని కారణంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశాలు ఎంత మటుకు ఉందంటే 2.5 lakh ఎంప్లాయ్మెంట్. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ 2.5 lakh ఎంప్లాయ్మెంట్ వస్తే దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీస్, అంటే నిమ్స్కు సపోర్టింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, నిమ్స్లో ఎంప్లాయ్మెంట్లో ఉన్న వ్యక్తులకు సపోర్టింగ్ రిలేటెడ్ రేషియో ఏది ఉంటుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఫర్దర్గా జనరేట్ కాబోతుందంటే, ఇప్పుడు ఐటీ రిలేటెడ్ హబ్లో ఉన్న రేషియో ఏంటంటే దట్ ఈస్ 1:8. అంటే 1 ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఈజ్ గోయింగ్ టు జనరేట్ 8 న్యూ ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ అనమాట. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి వస్తే ఇది వచ్చేసి 1:12గా ఉంటుంది అప్రాక్సిమేట్గా. అంటే ఒక ఎంప్లాయీకి ఈక్వలెంట్ టు 12 సపోర్టింగ్ ఎంప్లాయీస్ అన్నది జనరేట్ కాబోతుంది. మరి ఈ రేషియోలో తీసుకుంటే 2.5 ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా మనకు నిమ్స్ది హిట్ ఉంటే, దాని సరౌండింగ్ ఏరియాలో వచ్చే బిజినెస్లు కానీ లేకపోతే వచ్చే ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 20 to 25 lakhs అని చెప్పొచ్చు ఈజీగా. మరి ఇంత రేషియోలో కనుక పీపుల్ వెన్ దే స్టార్ట్ వర్కింగ్ ఇన్ దట్ జోన్, హౌ మచ్ డిమాండ్ రియల్లీ కమ్స్ ఫర్ ద రెసిడెన్షియల్, అంటే ఎన్ని హౌజెస్ అక్కడ కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది. మరి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కనుక ఇఫ్ ఇట్ ఇస్ స్టార్టెడ్ గ్రోయింగ్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద అప్రాక్సిమేట్గా 382 ఇండస్ట్రీస్ ఆర్ డిపెండెడ్ అగైన్. అంటే మీరు చూడండి, ఇది ఎట్లనంటే 1 ఎంప్లాయ్మెంట్ టు అనదర్ ఎంప్లాయ్మెంట్ ఎలా అయితే అవుతుందో, 1 ఇండస్ట్రీ గ్రోత్ విల్ ఇంపాక్ట్ ద సో మెనీ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. దాని డిపెండెడ్ స్మాల్ యూనిట్స్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో ఈ క్యాల్కులేషన్ తీసుకుంటూ పోతే మరి మనకు ఓవరాల్గా నిమ్స్లో వచ్చే డెవలప్మెంట్స్ కారణంగా కొత్తగా రాబోయే రోజుల్లో 2 రెసిడెన్షియల్ హబ్లు విచ్ ఆర్ గోయింగ్ టు ఫార్మ్. దట్ ఈస్ వన్ ఈజ్ సదాశివపేట్, అనదర్ వన్ ఈజ్ బుదేరా. బుదేరా ఎందుకు అంటే, లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ప్రాస్పెక్ట్ ఆల్సో. డెన్సిటీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు జైరాబాద్కు 17 kilometers నిమ్స్ ఉంది, కానీ జైరాబాద్లో వచ్చేసి 1,85,000 పాపులేషన్ అన్నది ఈరోజు ఎగ్జిస్టింగ్ క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. ఇక సంగారెడ్డి 1,65,000 వరకు ఉంది. ఇక్కడ 20,000 వేరియేషన్ ఉందంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సంగారెడ్డి ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ లొకేషన్ అని చెప్పొచ్చు. దెన్ జైరాబాద్ ఈజ్ ఏ ఎంప్లాయ్మెంట్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జోన్. వేరాజ్ ద కంపెనీస్ సచ్ యాజ్ ఎంఆర్ఎఫ్, అంటే సదాశివపేట నుంచి తీసుకొని జైరాబాద్ వరకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎంఆర్ఎఫ్ ఇండస్ట్రీ, దెన్ అగర్వాల్ రబ్బర్ ఇండస్ట్రీ, పెప్స్ పెన్నార్ అన్న మెటల్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఉండడం అక్కడ. ఇంకా ఫార్మాస్యూటికల్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే మనకు యూనిట్స్ ఫ్రమ్ అరబిందో, యూనిట్స్ ఫ్రమ్ పిరమిల్ సంబంధించిన కంపెనీస్ ఉండడం. ఇవి కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుంటే జైరాబాద్లో చాలా పెద్ద మొత్తంలో యాక్టివిటీ ఉంది. లైక్ మహీంద్రా కాకుండా బస్ బాడీ బిల్డింగ్ అన్నది ఈరోజు వెరీ వెరీ పాపులర్ లొకేషన్ జైరాబాద్. అంటే ఇలా యాడ్ చేసుకుంటూ పోతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంది అక్కడ. అడిషనల్గా నిమ్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ రావడం అంటే దెర్ ఈజ్ నిమ్స్ టోటల్ ప్రపోజల్ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ సింప్లిఫై చేసి మీకోసం చెప్పేది ఏంటంటే, దేర్ ఆర్ 12,635 acres టోటల్ నిమ్స్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ఇన్ దట్ అప్రాక్సిమేట్లీ 50.9%, ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చిన స్టడీస్ ప్రకారం 50.9% ఈజ్ అలాటింగ్ ఫర్ ఇండస్ట్రీస్, ప్రపోజ్డ్ అలాట్మెంట్స్ అనమాట. సో ఈ 50.9%లో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇండస్ట్రీస్, అంటే ఓవరాల్గా 7 types ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ 8 zones ఆఫ్ నిమ్స్. ఈ 2 ఇండస్ట్రీస్ అన్నవి ఏంటంటే ఆటోమొబైల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ రెండింటిని కలిపి చూస్తే ఆల్మోస్ట్ 40% టోటల్ ఇండస్ట్రియల్ కారిడార్లో దీస్ ఆర్ గోయింగ్ టు డెవలప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక వచ్చాయనుకోండి, అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా యాడ్ ఆన్ అవుతుంది అన్నది
మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. దానికి సంబంధించిన కాటన్ బాక్సెస్ ఇండస్ట్రీస్ విల్ అగైన్ గో. దెన్ ఆ ప్యాకింగ్ మెటీరియల్ ఉపయోగించే డిఫరెంట్ టూల్స్ అండ్ మ్యాషిన్స్కు సంబంధించిన ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అనేది కూడా మళ్ళీ గ్రోత్లోకి వస్తుంది. ఇలా తీసుకుంటూ పోతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ విల్ క్రియేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ అగైన్. హోప్ యూ గాట్ దిస్. అంటే యాడ్ ఆన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ అవుతుంది, మరి ఇది ఈ గ్రోత్ ఎన్నాళ్ళలో రిజిస్టర్ అవుతుంది. నో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక క్యాల్కులేషన్ ఏం చెప్తుందంటే నిమ్స్ సరౌండింగ్ యాక్టివిటీస్ ఓవరాల్గా ఇంత హై లెవెల్లో గ్రోత్ రిజిస్టర్ కావడానికి ఇట్ మే టేక్ 12 to 15 years. నేను చెప్పిన పాపులేషన్ మైగ్రేట్ అవ్వడం, నేను చెప్పిన విధంగా మల్టిపుల్ ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. కానీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నవి ఆల్రెడీ బిగిన్ అయ్యాయి. రాబోయే 3 సంవత్సరాల్లో ఏ క్లియర్ గ్రోత్ ఈజ్ గోయింగ్ టు గెట్ రిజిస్టర్డ్. ఇది ఏ బేసిస్ మీద చెప్తున్నా అంటే 3.5 years బ్యాక్ మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఎట్ ద రేషియో ఆఫ్ 4,000 rupees పర్ యార్డ్ సదాశివపేట్ సరౌండింగ్, బుదేరా సరౌండింగ్లో వాట్ వీ సోల్డ్, దట్ ప్రజెంట్లీ ఒక 9,000 to 12,000 మధ్య ఆ ప్రైస్ అనేది రిజిస్టర్ అయింది ఇప్పుడు. అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్ ఇన్ 3.5 years ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో వెన్ వీ ఇన్వెస్ట్ నౌ, సో రాబోయే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో హౌ మచ్ గ్రోత్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిజిస్టర్ యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. ఐ హోప్ డియర్ ఆర్ వ్యూవర్స్, investing in Budera surrounding and investing Sadasivpet surrounding, how it impacts and how it is going to give the best return on investment. ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఫర్ ఎనీ డీటెయిల్స్ ఆర్ ఎనీ more information, I am leaving my WhatsApp number as well as I am leaving a Google form for any sort of inquiry, and I am very happy to share that బుదేరా సరౌండింగ్ ఏరియాలో సుమారుగా 150 to 160 ఎకర్స్లో రాబోయే 2,500 ప్లాట్స్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ యాక్టివిటీ. ఆ వెంచర్లో ఐఎమ్ గోయింగ్ టు బి పార్ట్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ దిస్. దీనికి సంబంధించిన ఏమైనా మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఐఎమ్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైం.